శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణంలో భాగంగా మనం ఈరోజు ఒక శ్లోకాన్ని పరిశీలిద్దాం. యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపచ్చ సహస్రజితనంతజిత్. యుగాదికృత్యుగావర్తో, యుగాదికృత్, కృత్ అంటే చేయువాడు, క్రియను చేయువాడు, యుగములను కల్పించువాడు. మనకు 4 యుగాలు ఉంటాయని మనం చెప్పుకున్నాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగానికి కాల ప్రమాణము, త్రేతాయుగానికి కాల ప్రమాణము, ఇట్లా విభజించుకున్నాం. ఇప్పుడు కలియుగం 4,32,000 సంవత్సరాలు కలియుగ కాల ప్రమాణం. ఈ యుగం తర్వాత యుగాంతంలో అంతా లయింపబడుతుంది. ఈ సృష్టిలో ఏదీ కూడా ఉండదు, అంతా లయకారకత్వము చేత అంతా కూడా కనుమరుగైపోతుంది. తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం. అందుకే యుగాదికృత్, యుగములు కల్పాంతము తర్వాత కూడా సృష్టించువాడు, యుగములను కల్పించి యుగ ధర్మాలను కూడా కల్పించువాడు భగవానుడు. యుగాదికృత్ యుగావర్త, యుగములను ఆవర్తనము చేయువాడు. మనకు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిస్తే ఒక కల్పము. ఈ కల్పములు అంటే 1000 సార్లు ఆవర్తన చెందితే అదొక కల్పాంతరము. ఒక కల్పాంతరం అంతా కూడా యోగ నిద్రలో ఉంటాడట భగవానుడు. మరొక కల్పాంతరం అంతా కూడా మెలకువగా ఉంటాడు. మెలకువగా ఉన్న సమయంలో మాత్రమే ఆయన ప్రత్యక్షమైనటువంటి అవతారాలు కనిపిస్తాయి. యోగ నిద్రలో ఉన్నప్పుడు చేసినటువంటి సృష్టిలో ఆయన అవతారాలు ప్రత్యక్షంగా కనిపించవు. అయినప్పటికీ కూడా తన యోగ నిద్రలో ఉన్నప్పటికీ తన యొక్క సృష్టికారకత్వము చేత యుగాలను సృష్టిస్తాడు, యుగ ధర్మాలను కూడా సృష్టిస్తాడు. అందుకే మనకు యోగ నిద్రలో ఉన్నప్పుడు యుగ ధర్మాలు తిరోగమనంలో ఉంటాయి. అంటే యుగ ధర్మాలన్నీ కూడా కొంచెం కొంచెంగా తిరోగమనం అవుతుంటాయి. మనకు కృతయుగంలో ఏమని చెప్పుకున్నాము? ధర్మము 4 పాదాలుగా ఉండేదని చెప్పుకున్నాం. అంటే అందరూ కూడా వేదాన్ని అనుసరించి జీవించేవారు. వేదము ప్రామాణికం, జీవన విధానానికి వేదము ప్రామాణికం. వేదాన్ని ప్రామాణికంగా చేసి జీవించినటువంటి సమయంలో అందరూ కూడా ధర్మంగా ఉన్నారు. ధర్మ మార్గంలో జీవన యానము కొనసాగేది. అందువల్ల ఎటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ వారికి ఉండేవి కావు. తర్వాత వచ్చినటువంటి యుగాల్లో
వేద ధర్మాలను ఎప్పుడైతే అతిక్రమించారో యుగ ధర్మాలు కూడా మారిపోయాయి. మానవ జీవన శైలిలో, జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు, చేర్పులు, తద్వారా అనేక ఉపద్రవాలు, కష్టాలు, అంటే నియమానుసారంగా ఉన్నటువంటి, ధర్మానుసారంగా ఉన్నటువంటి జీవితాలన్నీ కూడా సాఫీగా, హాయిగా ఉండేవి. ఎప్పుడైతే ధర్మము తప్పామో, నియమాలను తప్పామో, అప్పుడు కొంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులను మానవుడు ఎదుర్కోవడం మనం యుగ ధర్మాల్లో చూడవచ్చు. అటువంటి యుగ ధర్మాలను సృష్టించి యుగాధికృత్ అంటే యుగాలను సృష్టిస్తాడు, యుగాలను ఆవర్తన చేయువాడు. తన ధర్మాలకు, తను విధించినటువంటి వేద ధర్మాలకు విరుద్ధంగా ఉన్నట్టయితే అది అస్తవ్యస్తమైనటువంటి జీవితానికి మార్గముగా నిర్దేశింపబడింది. కాబట్టి మానవుడు వేద ధర్మాలను అనుసరించిన కాలమంతా కూడా సత్యకాలము అని చెప్పేసి అన్నారు. అందుకే సత్యయుగము, కృతయుగాన్ని సత్యయుగము అంటారు. ఆ తర్వాత అన్ని యుగాలలో సత్యము కనుమరుగవుతూ తిరోగమనంలో ఉంది. ధర్మాన్ని అనుసరించే వాళ్ళు తగ్గుతూ వచ్చారు. ఇంకా కలియుగాంతములో ధర్మం అనేదే ఉండదట. ధర్మం ఎప్పుడైతే పాడైపోతుందో అప్పుడు మళ్ళీ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే పూర్తిగా ధర్మము నాశనమైపోతుందో, ధర్మ విరుద్ధంగా మానవుడు జీవిస్తాడో అప్పుడు ధర్మ సంస్థాపన కోసం, ధర్మాన్ని నిలబేట కోసం అప్పుడు మళ్ళీ ప్రత్యక్షంగా దేవుడు అవతారాన్ని ధరిస్తాడు. కాబట్టి యుగాధికృత్ యుగ ఆవర్త నైకమాయో మహాశన. నైకమాయ మాయకు అతీతమై ఉండువాడు, మాయ చేత ఆవరింపబడు, తను మాయకు అతీతంగా ఉంటాడు. మాయకు లోబడి ఉండువాడు మానవుడు. మానవ అనేటువంటి శబ్దములోనే మాయకు లోనై ఉండువాడు అని అర్థం ఉంది. ఎందుకంటే మత్స్యలోకము అంటారు. మృత్ అంటే మట్టి, మట్టితో సంబంధం ఉంది అంటే మాయతో సంబంధం ఉంది అర్థం. ఈ ఎప్పుడైనా కానీ మృత్తికలు అంటే మట్టి ముద్దలు, మత్స్యుడు అంటే మానవుడు, మట్టితో సంబంధమై ఉండువాడు. మనకు ఈ భూమి మీద మాత్రమే మట్టి కనిపిస్తుంది, మిగతా గోళాల్లో మట్టి కనిపించదు. అందుకే మట్టి ఉంటేనే మానవుడు ఉంటాడు, మట్టి ఉంటేనే వాతావరణం ఉంటుంది. జీవనానికి కావలసినటువంటి వాతావరణము కేవలం భూమి మీద మాత్రమే ఉంది. అందుకే ఏ గోళాల్లో కూడా జీవరాశులు ఉన్నట్టుగా మనకు సైంటిస్టులు కనుగొనలేదు. కొంత ఏదో వాతావరణం ఉంటే ఉండవచ్చు, వాతావరణం కూడా ఏమీ లేదు. గాలి, ఆక్సిజన్ ఉన్నటువంటి గ్రహము భూగ్రహం ఒకటే. ఇక్కడ చంద్రుడి మీద కానీ, సూర్యుడు కానీ, అంగారకుడు కానీ ఎక్కడ కూడా వాతావరణం లేదు. వాతావరణం అంటే గాలి. గాలి ఆవహించి ఉన్నటువంటి గ్రహము భూగ్రహం. మట్టి ఎక్కడ ఉంటుందో వాతావరణం అక్కడ ఉంటుంది. కాబట్టి మృత్యుడు అంటే మానవుడు. ఈ మానవుడు నివసించడానికి కావలసినటువంటి వాతావరణము కేవలం ఈ భూగ్రహం మీద మాత్రమే ఉంది, మిగతా గ్రహాల్లో లేదు. అందుకే నైక మాయ, మట్టి ఉంది అంటే మాయ ఆవహించి ఉంటుంది. ఈ మాయకు లోబడి మాత్రమే జీవిస్తూ ఉంటాడు మానవుడు. మాయ నుంచి అతీతమై ఉండువాడు భగవానుడు. ఎప్పుడైతే మాయ నుంచి అతీతమైనటువంటి సాధన చేస్తాడో అప్పుడు జీవుడు దేవుడవుతాడు.
అదే సాధన. నైకమాయో మహాశన, యుగాంతంలో ఇదంతా లయింపబడుతుంది కాబట్టి. అశనము అంటే ఆహారము, మహాశన అంటే ఆహారము. ఏమిటయ్యా ఆయనకు ఆహారం అంటే లయకారకత్వమే ఆహారము. ఇదంతా కనిపించకుండా చేస్తాడు కాబట్టి యుగాంతంలో ఆయన మహాశన, ఇదంతా భుజిస్తాడు. అవ్యక్త రూపచ్చ, వ్యక్తము కాని రూపం ఉన్నప్పటికీ సాధన ద్వారా దర్శించవచ్చు. అది వ్యక్త రూప. వ్యక్తావ్యక్త రూపచ్చ అని చెప్పేసి అంటారు. అవ్యక్తమైన రూపమే కానీ సాధువులు, సంతులు, యోగులు, ఋషులు సాధన ద్వారా ఆయన రూపాన్ని దర్శించారు. ఎట్లా దర్శించారంటే, ఏ రూపంతో సాధన చేస్తారో అదే రూపంతో దర్శనమిస్తాడు, అదే రూపంతో అనుగ్రహిస్తాడు. అంటే అనేక రకాల రూపాలతో సాధన చేశారు. భగవానుడు మూల రూపం ఒకటైనప్పటికీ ఎవరు ఏ రూపాన్ని నమ్ముతారో ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. ఆ రూపంలో మాత్రమే జీవుడికి కావలసినటువంటి శక్తియుక్తులను అనుగ్రహిస్తాడు. కాబట్టి వ్యక్తరూపచ్చ, అవ్యక్తమైన రూపమే అయినప్పటికీ సాధన ద్వారా ఏ విధంగా సాధన చేయాలి అంటే, మళ్ళీ మనం స్తోత్రాల ద్వారా, జపాల ద్వారా, నామస్మరణ ద్వారా, భజన ద్వారా, ఇదంతా కూడా సాధనే. ఆయన నామాన్ని స్మరించడం ద్వారా మననాత్ త్రాయతే ఇతి మంత్ర అన్నట్టుగా మననం చేస్తూ ఉండాలి. ఆయన రూపాన్ని మననం చేస్తూ 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 ఉన్నట్టయితే ఆ రూపంలోనే మనకు దర్శనమిస్తాడు. అంటే భావనామాత్రుడు కాబట్టి ఆ రూపంలో మనం భావించవచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి కాళికామాత దర్శనమిచ్చిందని చెప్పేసి చెబుతారు. ఏ విధంగా అంటే, కాళికా అమ్మవారు పూర్తిగా తన రూపాన్ని ధరించి ఉండకపోవచ్చు. ఆయనకు భావన మాత్రం చేత ఒక స్ఫురణకు వచ్చేస్తుంది. అమ్మను నేను దర్శించానని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. అట్లాగే వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టుగా అన్నమాచార్యుడు చెప్పుకున్నాడు. ఆయన చరిత్రలో ఒక పాటలో కూడా ఆయన రాశాడు, నేను వెంకటేశ్వర స్వామి వారిని స్ఫురణకు తెచ్చుకున్నాను, నాకు స్వామి దర్శనం అయ్యాడు. ఇట్లా అనేక మంది. విప్రనారాయణునికి రంగనాథ స్వామి దర్శనమిచ్చాడు. ఇట్లాగే మళ్ళీ తానీషాకి శ్రీరాముల వారు దర్శనమిచ్చారు. రామదాసుకు దర్శనమిచ్చినట్టుగా మన ఆయన చరిత్రలో చూడవచ్చు. ఏమిటయ్యా ఈ దర్శనం అంటే, స్ఫురణ మాత్రము, భావన మాత్రము చేత ఏ రూపంలో మనం కొలిస్తే, ఏ రూపంలో ఆ శక్తిని మనం ఆవహించుకుంటే ఆ రూపానికి సంబంధించినటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి వ్యక్తరూపచ్చ సహస్ర జిత్, అంటే అన్నింటినీ జయించువాడు. ఆయనకు జయించలేనటువంటి ఏ స్థితి, ఏ పరిస్థితి ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో లేదు. అన్నింటినీ ఆయన సమర్థవంతంగా జయించువాడు. సమర్థమైనటువంటి స్థితిలో స్థితికారకత్వాన్ని నిర్వర్తించుడు కాబట్టి సహస్రజిత్. తర్వాత అనంతజిత్, ఆయన యొక్క శక్తియుక్తులు అనంతమైనవి. అంటే వర్ణించడానికి వీలు లేనటువంటి శక్తి కలవాడు భగవానుడు. భగవానుడు ఇది అని మనం చెప్పలేము. అని సహస్ర రూపాలు ఉన్నాయి. సహస్రాక్ష, సహస్రబాహు, ఒకటేమిటి అనేక రకాల రూపాలతో అనేక రకాలైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువులో ఆయన శక్తి దాగి ఉంది. కాబట్టి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోవిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏ వేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అని మనకు ఉపనిషత్ చెప్తుంది.
కాబట్టి అన్ని రూపాలు ఆయనయే కాబట్టి సహస్ర రూపుడైనటువంటి వాడు, అనేకమైనటువంటి శక్తియుక్తులు గలవాడు, జయింపలేనటువంటి పరాక్రమము కలవాడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ విశ్వవ్యాపి కాబట్టి ఆయన శ్రీ మహావిష్ణువు. ప్రతి అణువులో ఆయన శక్తి దాగి ఉంది కాబట్టి మనము అనంతజిత్ అని మనం చెప్పుకోవడానికి ఆస్కారం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానానికి భాగంగా మనం ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. చిన్న కారణాంతరాల వల్ల అప్పుడప్పుడు ఏదో ఒక ముఖ్యమైన పని ఉండటం వల్ల 2-3 రోజులు మనం చెప్పుకోలేకపోయాం, 4-5 రోజులు. ఇక నుంచి మనం ప్రతిరోజు కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక సామాజిక వ్యాఖ్య మాత్రమే. దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా కొంచెం పరిశీలించి ఇప్పటి కాలానికి అనుగుణంగా సమన్వయం చేస్తూ వ్యాఖ్యానించుకునే పరిస్థితి. కాబట్టి అందరూ కూడా నన్ను ఆదరిస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య.